మరి సిరిసిల్లలో చేయలేకపోయినావా అది? హ్మ్. మరి సిరిసిల్లలో ఎట్లా గెలిచినావు నువ్వు? ఆడ అట్లా చేసినావా మరి నువ్వు? హ్మ్. కాబట్టి ఇవన్నీ ఓడిపోయినాక ఎన్నో మాటలు మాట్లాడుతుంటారు ఫ్రస్ట్రేషన్‌లో. దాని గురించి మనం ఎక్కువ సీరియస్‌గా ఆలోచించి మన తలకాయ నొప్పి పెంచుకోవద్దు. హ్మ్. అంటే బీఆర్ఎస్ పార్టీ అంటే హయాంలో ఉన్నప్పుడు మాత్రం ప్రతిపక్ష పార్టీ అయిన కాంగ్రెస్ తక్కువ సీట్లు గెలుచుకుంది. కానీ ఇప్పుడు మేము ప్రతిపక్ష పార్టీలో ఉన్నా కూడా ఎక్కువ సీట్లు గెలిచామని చెప్పుకొస్తున్నాడు. ఎన్ని గెలిచిండ్రు అంటుండ్రాళ్ళు? హ్మ్. ఉందా మనోని కాడ సమాచారం? హ్మ్. సేమ్ అప్పుడు వాళ్ళు 1427 ఏమో గెలిచిండ్రు. ఇప్పుడు మేము సేమ్ అక్కడికే వచ్చినాయి. హ్మ్. మేమప్పుడు 737 గెలిచినాం. ఇప్పుడు వాళ్ళకి అంతే వచ్చినాయి. హ్మ్. పెద్ద తేడా ఏం లేదు. ఆయన ఏదో దాన్ని క్రియేషన్ కొరకు మనోడు దాంట్లో ఏది ఈ ట్రోలర్స్ కొరకు చేసే ప్రయత్నాలు అయి తప్పితే ఏం కాదు. ప్రత్యేకించి నాకున్న అంచనా ఏంటంటే ఇంకా కార్పొరేషన్‌లు ఈసారి ఈ స్థాయి పెర్ఫార్మెన్స్ రావడం అనేది ఇంకా గొప్ప ఆశీర్వాదం ప్రజల నుంచి వచ్చింది. హ్మ్. 5 పైచిలకి వచ్చినాయి. ఇంకా రెండిట్లలో కూడా అటు ఇటు నడుస్తుంది. చూద్దాం. హ్మ్. అది సామాన్యమైన అంశం కాదు కదా!